మాకు చెప్పేసి కాదు కానీ 50,000 పంపిస్తా అంటే మంచి ఈరోజు మాటలు ఆమె మా చుట్టం వెళ్ళింది సరే మంచిగా మీరు చెప్తుంది కదా సార్ మీ గురించి మాకని ఓకే. మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బోడుపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ 10వ తరగతిలో 600కు గాను 582 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచిన విద్యార్థిని భవిత ఉన్నత చదువులకు తన సర్టిఫికేట్స్ కావాలని స్కూల్లో సంప్రదించగా ఫీజు బకాయి చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పింది. భవిత తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే విషయంపై ఆరా తీసిన మంత్రి తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విద్యార్థిని భవిత తల్లిదండ్రులు వెంకన్న దేవకి తమ వ్యాపారంలో నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, విద్యార్థిని స్కూల్ ఫీజు చెల్లించలేని దీనస్థితిలో ఉన్నారని తెలిసింది. వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్తో స్వయంగా ఫోన్లో మాట్లాడిన మంత్రి విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మినిస్టర్ క్వార్టర్స్కు ఉదయం 10 గంటల లోపు రావాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో స్కూల్ ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ తీసుకుని రాగా అప్పటికే మినిస్టర్ క్వార్టర్స్ చేరుకున్న విద్యార్థిని భవితతో మంత్రి ఆప్యాయంగా ముచ్చడించారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల దీన పరిస్థితి గురించి తెలుసుకుని మంత్రి చెలించిపోయారు. భవిష్యత్తు చదువుల గురించి ఆరా తీయగా 10వ తరగతిలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచానని, పాలిసెట్లో స్టేట్ 634వ ర్యాంకు సాధించానని, డిప్లొమా చేసి తర్వాత ఇంజనీరింగ్ చదువుతానని విద్యార్థిని భవిత మంత్రితో తన ఫ్యూచర్ ప్లానింగ్ చెప్పింది. ఈ పరిస్థితిలో ఉండి ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయికి స్కూల్ ఎందుకు సహకారం అందించలేదని మంత్రి స్కూల్ ప్రిన్సిపాల్ని సున్నితంగా మందలించారు. అక్కడికక్కడే స్కూల్ ఫీజు 60,000 చెల్లించి సర్టిఫికేట్ తీసుకొని విద్యార్థినికి అందజేశారు. అంతేకాకుండా పాలిసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్, లాస్ట్ డేట్ అని తెలుసుకునేందుకు ఏర్పాటు చేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. బుక్ షాప్ ఉంది పోదాకి, అదే లాస్ అయిపోయింది. 3 months నుంచి ఇంటికి రావట్లేదు. ఇక ఊర్లోనే ఉంటాము. వీళ్ళు ఇక్కడ మన ఇంట్లోనే ఉంటున్నాము, ఉండి చదువుకుంటుంటాము. ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిపోయింది. యాక్చువల్లీ అయితే 1,70,000 ఫీజు పే చేయమంటేనే స్కిప్ అవుతూ వచ్చారు. అలాగే లేదేం తిరిగి చేస్తారు, యాక్చువల్లీ పే చేస్తాము. ఉంటే చదువుకోరు. ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత 582 అంటే ఎంత పర్సెంట్ అన్నట్టు? 98%. 98% వచ్చిన పైసలు ఉంటే కట్టరా? పైసలు ఉంటే కట్టరా? 98% తెచ్చుకుందంటే ఎంత ఇంటెలిజెంట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి 10th అయిపోయింది కదా. 634 ర్యాంక్ వచ్చింది. 634 ర్యాంకు. ఇప్పుడు పాలిసెక్టర్ ఎక్కడ కాలేజ్ అది? డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి సార్. వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తారు? 634 రామటపల్లి అల్లు వస్తుంది అంటే పాలిసెక్టర్ తర్వాత జాబ్ ఏమో బెనిఫిట్ ఏదన్నా డిప్లొమా తర్వాత చేస్తే దాంట్లో జాబ్ ఛాన్స్ ఉందా? బీటెక్ బీటెక్ ఆటోమేటిక్ వచ్చి సీట్ ఇస్తారా? మళ్ళీ ఎగ్జామ్ అందుకే తెలిసిందా పన్నాల అని మా మదర్ కూడా పన్నాల ఉంది. అంటే రిలేషన్ ఇద్దరు భువనగిరి మండలం. నేను ఏ ఊరు? సర్టిఫికేట్ ఇదేనా? సర్టిఫికేటా? 60,000 ఒక మన అన్నకు 10,000 మాకు చెప్పేసి కాదు కానీ 50,000 పంపిస్తా అంటే మంచి ఈరోజు మాటలు ఆమె మా చుట్టం వెళ్ళింది సరే మంచిగా మీరు చెప్తుంది కదా సార్ మీ గురించి మాకని ఓకే.